కోవూరు మండలం గుమ్మలదిబ్బ గ్రామంలో మృతి చెందిన బాలిక కుటుంబాన్ని జిల్లా వైఎస్ఆర్ ముస్లిం మైనారిటీ అధ్యక్షులు సిద్దిక్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి ఘటనలకు కఠినమైన శిక్ష కల్పించాలని అన్నారు. కుటుంబానికి ఆర్థిక సాయం అందించగా పెద్ద కూతురి పెళ్లి ఖర్చులను వైసీపీ తరపున ముస్లిం మైనారిటీ అధ్యక్షులు చూస్తామని హామీ ఇచ్చారు. పోలీసులు ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ మస్తాన్, బుచ్చి, టౌన్ అధ్యక్షుడు షాహుల్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మేము కోవిడ్కి రావాల్సి వచ్చింది. ఒక జరగకుండా జరిగింది. ప్రాణం పోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాదు. ఆ ఇల్లంతా చాలా బాధలు ఉన్నారు. అతనికి 3 పిల్లకాయలు, మధ్యలో పాప విధంగా చనిపోవడం జరిగింది. మాకైతే చాలా బాధ కలిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వాళ్ళ అమ్మ నాన్నతో, వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడాము. ఏం చేయాలో అనేది ఆర్థిక సాయం కొద్దిగా చేసి ఇప్పుడే బయట రావడం జరిగింది. వాళ్ళు ఏడుస్తూ ఉంటే మాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఈ సొల్యూషను, ఈ బంగాయకు, ఈ మందు, దీనివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. పోలీసు వాళ్ళు ఇంకా కఠినంగా నిర్ణయాలు తీసుకుంటే ఇంకా మంచిది. చాలా సంతోషిస్తుంది. పోలీసు వాళ్ళు ఇంకా బాగా వద్దితే వాళ్ళకి అప్పుడు అరెస్ట్ చేసి జైలు కూడా పంపించడం జరిగింది. అది కూడా సంతోషమే. ఎందుకంటే ఇటువంటి జరగకూడదు. జరిగింది. మాకైతే చాలా బాధగా ఉంది. అందుకు అక్కడ పోయి దువా చేశాము. వాళ్ళ పెద్ద పాప ఉంది, చదువుకుంటుంది. ఏ రోజైనా పెళ్లి కానీ సెట్ చేస్తే ఆ పెళ్లి ఖర్చులన్నీ వైసీపీ తరఫున మేము బక్షుబాయ్, షావుల్ బాయ్, మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం కలిసి మేము సపోర్ట్ చేసి ఆ పెళ్లి బాధ్యత అంతా మేమే తీసుకుంటాము. ఏం ఆర్థిక సాయం వాళ్ళు కావాలంటూ కూడా మేము చేస్తాము. కానీ ఇక్కడ ఏమవుతుందంటే పాప చనిపోతే మా జిల్లా అధ్యక్షుడు గారు కాకాని గోవర్ధన్ అన్న ఇక్కడ వచ్చి మాట్లాడి చూసి వాళ్ళకి సానుభూతి తెలిపి వెళ్తే అతని మీద ఒక కేసు. కేసులకి చూసే దానికి వస్తే కూడా కేసులు పెట్టడం అనేది తప్పది. ఏదైనా ప్రాబ్లం అయింది, ఏదైనా యాక్సిడెంట్ అయింది, ఏదైనా అయింది, చచ్చిపోయారు, వచ్చి చూసి పోతే కేసులు పెట్టడం అయింది. మాకేం అర్థం కావట్లేదు. మీ పార్టీకి కానీ మీ గురించి ఏదైనా చెప్తే మీకు బాధ కలగవచ్చు. అసలు మీ టాపికే లే, అయితే కూడా మీరు కేసులు పెట్టారు కాకుండా నా మీద. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరన్నా ఏదైనా నష్టం జరిగితే 10 పార్టీ వాళ్ళు వస్తారు, చూస్తారు, వెళ్తారు, మాట్లాడతారు. వాళ్ళంతే కానీ కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఏదైతే కోవూరు నియోజకవర్గంలో గుమ్మలదిబ్బ ఉందో, ఒక 4 రోజులు ముందు ఏదైతే మైనర్ బాలిక చనిపోయారో ఆ ఇంటికి మన మైనార్టీ తరపు నుంచి మేమందరూ పరామర్శించడానికి వచ్చాము. అల్హమ్దులిల్లాహ్. ఏదైతే వాళ్ళకి నష్టం ఉందో, రేపు 3 పిల్లకాయలు, 2వ అమ్మాయి మృతి చెందింది. ఇంకా 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఎప్పుడు పెట్టుకుంటే కూడా పెళ్ళి వాళ్ళకి మేము అందుబాటులో ఉండి వాళ్ళకి తోడుగా ఉంటామని మేము అందరూ హామీ ఇచ్చారు. అయితే మన జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక 2 రోజుల ముందు వచ్చి ఆయన ఇంటికి పరామర్శించడానికి వస్తే ఆయన మీద అక్రమంగా కేసు పెట్టించారు. ఆ కేసులకి భయపడాడు ఎవరు లేడు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే భయపడరు. ఇప్పుడు నాయకులు ఏడ భయపడతారు. అదేవిధంగా నిన్న మన కోవూరు నియోజకవర్గ ప్రశాంతి మేడం గారు వచ్చారు పరామర్శించడానికి. ఆమెకి ఒకే కోరుతున్నాం, వచ్చి మీరు పరామర్శించడానికి వెళ్ళిపోవడం కాదు. ఆయనకి ఏ నష్టం జరిగిందో వాళ్ళకి మీరు నష్టపరంగా కట్టాలా. ఎందుకు కట్టాలంటే ఆ అమ్మాయి అసలు బతికేవాడు. ఆ అమ్మాయి ఎందుకు చనిపోయిందంటే ఇదే ఊరికి ఒక అంబులెన్స్ పెట్టు ఉంటే ఆ అమ్మాయి బతికేవండి. 2 గంటల దాకా చావు బతుకులో ఉంది ఇది ఆ అమ్మాయి. అదే 108 ఉంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు 108 పెట్టారు. ఇప్పుడున్న ప్రభుత్వం 108 ఒక్కడు కూడా కనిపించలేదు అసలు. అందువల్ల ఆమె చనిపోయింది, లేకపోతే బతికేవండి. అందుకేంటే మా మైనార్టీ తరపు నుంచి ప్రశాంతి గారి మేడంకి మేము డిమాండ్ చేస్తున్నాం,
10 లక్షలు ఆ కుటుంబంకి సహాయం చేయాలా. అప్పుడు దాకా మేము మాత్రం పోరాడుతూనే ఉంటాం ఇన్షాల్లా. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ భూములదీప గ్రామంలో రోజు జరిగిన సంఘటనకి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి జిల్లా నాయకులు మేము అందరం కలిసి వచ్చి పరామర్శించే కుటుంబానికి కలిసిపోదామని ఉద్దేశంతో వచ్చినాము. కలిసాము, పరామర్శించాము, దేవునితో ప్రార్థించాము, దువా చేశాము. ఏది ఏమైనా కానీ ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని మనం ఎవరు తీర్చలేము. నేనైతే ఒకటే కోరుకుంటున్నా, ఇటువంటి చర్యలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలా. ఇక్కడనే కాదు, ఎక్కడైనా కానీ దేశం మొత్తం మీద స్త్రీని గౌరవించే దేశం మాది. స్త్రీని ఎక్కడైతే పూజించబడతారో అక్కడ దేవతలున్నారు. అదేవిధంగా స్త్రీని గౌరవించాలా. నేనైతే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను, కేంద్ర ప్రభుత్వం అయితే కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కానీ ఈ విధంగా మహిళల మీద చేసిన దారుణానికి వాళ్ళకి కాలాపనం లేకుండా డైరెక్ట్గా ఉరి శిక్ష చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. అంటే రుణం భయపడాలా, ఆడ మనిషి చూసినా తాగాలన్నా కానీ ఆ విధంగా మేము కోరుకుంటున్నాము. ఇదే వచ్చాము, సానుభూతి కలిగిపోతున్నాము. ధన్యవాదాలు. Please subscribe SS News AP.